నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. తమిళనాడు ప్రతిపక్షగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ త్రిష గారి పైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో మరి ఇప్పుడు హడావిడిగా ఆయన అరెస్ట్ చేయటం కూడా జరిగింది. మరి గతంలో మనం చూసుకున్నాం, ఒక మంత్రిని కూడా త్రిష గారి మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తుంటే అలాగే అరెస్ట్ చేశారు. మరి ఈ అరెస్ట్ ఇప్పుడు ఉదయనిధి అరెస్ట్ అయిన తర్వాత ఆయనకి బెయిల్ వస్తుందా ఏంటి? అసలు ఇప్పటికే 6 సెక్షన్ల కింద కేసు అయితే నమోదైంది ఈ ఉదయనిధి స్టాలిన్ పైన. మరి ఏంటి అసలు ఏం జరిగింది, ఎందుకు అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, తమిళనాడు రాజకీయాల్లో రోజుకు ఒక వార్త అయితే హీట్ ఎక్కుతుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ ఎందుకు త్రిష గారి పైనే అంత అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయడం, దాని వెనక ఏంటి సార్ కారణాలు అసలు? కుక్కమూతి పిందెలను చూసావా, విన్నావా? కుక్కమూతి పిందె అంటే చెట్టు ఉడికినాక కుక్కమూతి పిందెలు పుడతాయంటారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి 100 ఏళ్ల పార్టీ అని సీనియర్ ఎన్టీఆర్ విమర్శించేవాడు. ఏమని? చెట్టు ఉడికినాక కుక్కమూతి పిందెలని. అట్లాగే ఉదయనిధి స్టాలిన్ కుక్కమూతి పిందె. ఇప్పుడు అక్కడ డిఎంకే రాజకీయం, వాళ్ళ తాత ఏది కరుణానిధి. అరే, ఇటువంటి కుటుంబం దిగ్గజ రాజకీయ కుటుంబం తమిళనాడులో. డిఎంకే, అన్నా డిఎంకే. 70 ఏళ్ల రాజకీయం అమ్మా. ఎవరు? కరుణానిధి 13 సార్లు శాసనసభ్యుడిగా గెలిచాడు. ఎన్ని మాట? 13 సార్లు ఎమ్మెల్యే. అసలు ఒక 60 ఏళ్ళు అసలు ఓడిపోతాం అనేది తెలియదు ఆయనకి. అట్లాంటి కరుణానిధి మనవడి నోటి ఇటువంటి మాటలా? కుక్కమూతి పిందె కాదు. ఇప్పుడు వీళ్ళ నాన్న స్టాలిన్. అరే, స్టాలిన్ అతను కూడా ఒక 5-6 సార్లు గెలిచాడు ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన 40 ఏళ్ళు రాజకీయం. అట్లాంటి స్టాలిన్ కడుపున ఈ విధంగా ఉదయనిధి స్టాలిన్ పుట్టడం ఏంటి, ఈ మాటలు మాట్లాడటం ఏంటి? ఇప్పుడు ఇవాళ మీరు ఆ కామెంట్స్ ఒకసారి చూడండి. అన్ని డబుల్ మీనింగ్ డైలాగులు. ఏది ఇప్పుడు నీళ్లు కావేరి వచ్చినాయో రాలేదో కానీ విజయ్ ఇంటికి నీళ్లు వచ్చినాయి అన్నాడు. అదే, అవే డబుల్ మీనింగ్ డైలాగులు. ఇప్పుడు విజయ్ వాళ్ళు అతనికి ఉన్నది ఒకటి ఏంటి? అతను కలవరపడుతోంది, అతను ఆలోచిస్తోంది అంటే ఆ స్లోగన్స్ మిగతా వాళ్ళంతా త్రిష త్రిష అని వాళ్ళు. ఈయన నవ్వుకోవటం అంటే ఆడియన్స్ నుంచి త్రిష అనే మాట చెప్పించటం కోసమే నువ్వు ఈ వ్యాఖ్యలు చేసావా? అదేమంటే ఉదయనిధి ఏమంటున్నాడు, నేనేమి త్రిష పేరు ఎత్తలేదంటున్నాడు. నువ్వు ఎత్తాల్సిన అవసరమేమో. నువ్వు ఎత్తకుండానే నువ్వు మొత్తం అందరితో చెప్పించావు. నీ ఎదురుగా ఉన్నటువంటి శ్రోతలందరితో త్రిష త్రిష అని ఎందుకు అనిపించావు? అలా వాళ్ళు అంటున్నప్పుడు దాన్ని ఎందుకని ఖండించలేపోని? తప్పు. ఒక మహిళ, ఆమె పేరు తీసుకురాబాకండి, ఏదన్నా ఉంటే డైరెక్ట్గా విజయ్ని టార్గెట్ చేయండి, ఆ మాట ఎందుకు అనలేకపోయాడు? అంటే ఇవాళ ఉదయనిధి ఏంటి, అటు స్టాలిన్ పాలిట ఇతను ఒక శనిగ్రహంగా దాపురించాడా ఏంటి? ఆ నోరు, ఆ మాటలు. గతంలో మనం చూసాం సనాతన ధర్మంపై అతను చేసిన కామెంట్స్. ఏమని? డెంగీ, మలేరియా, దోమలు, వాటిని ఎరాడికేట్ చేసినట్టు సనాతనాన్ని ఎరాడికేట్ చేయాలి. అంటే ఇప్పుడు డెంగీ లేకపోతే మలేరియా, దోమలు వాటిని కూకటి వేళ్లతో రూపుమాపినట్లుగా అంట సనాతన ధర్మాన్ని రూపుమాపాలంట. నువ్వెవరివి? ఇది ప్రజల యొక్క విశ్వాసం. ఇప్పుడు హిందుత్వాన్ని రూపుమాపుతా అంటావా? క్రిస్టియానిటీని రూపుమాపుతానంటావా? ఇస్లాంని లేకుండా చేస్తానంటావా? రాజకీయ నాయకులు వేన మీరు. ప్రజలు వాళ్ళకి ఇష్టమైన మతాన్ని అనుసరిస్తారు. మొత్తానికి విజయ్ ఇవాళ ఉక్కుపాదం మోపటం కాదు, పోలీస్ పవర్ ఏంటో చెప్పాడా? ఏది? అంతకుముందు మీరే చెప్పారు, మంత్రిగా పనిచేసిన రాధాకృష్ణన్ను కూడా ఇలాగ అరెస్ట్ చేశారు. ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇప్పుడు ఇతను 2వ ఎమ్మెల్యేనా అరెస్ట్ అయిన వాళ్ళల్లో? ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది, తమిళనాడులోనే కాదు. పవన్ కళ్యాణ్ ఎవరన్నా ఏమన్నా ఇట్లాగే నోరు జారినా అరెస్ట్ చేసి జైల్లోకి పంపిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుని బూతులు తిట్టాడు. ఎవరు? అంబటి రాంబాబు. గుర్తుందా? ఆ రోజు ఏదో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో పిలిపిచ్చింది. అవును. ఏది ఆ కల్తీ ఆ లడ్డు నెయ్యి వివాదంలో ఫ్లెక్సీలు ఏవో పెట్టారు. వాళ్ళకి కౌంటర్గా వీళ్ళు ఫ్లెక్సీలు పెట్టారు. అప్పుడేదో పూజలకు పిలిపిస్తే ఇతనేదో వెంకటేశ్వర స్వామి పూజకి వెళ్ళినట్టుగా వెళ్ళి అక్కడ ఫ్లెక్సీ చించేయాలని చూడటం, తెలుగుదేశం వాళ్ళంతా అక్కడ కాపలా కాసుకోవటం, అక్కడ రెచ్చగొట్టుకోవటం, కారులో నుంచి తలకాయ బయట పెట్టి అంబటి రాంబాబు పచ్చి బూతులు, మెళ్ళలో దేవుడి కండవ, కానీ నోటెమ్మట బూతులు. అంటే చంద్రబాబునే కాదు, ఆయన తల్లిని ఉద్దేశించి మరి బూతులు తిట్టినందుకు అరెస్ట్ చేశారు. ఎన్ని రోజులు జైలుకి పంపారు? దగ్గర 16 రోజులు ఏమో జైల్లో పెట్టారు. అంటే నోటి ఏమంటాం, కాలుష్యం అంటావా, నోటి విరేచనాలు అంటావా, వాళ్ళ అదుపులో పెట్టుకోవాలి. నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టారాజ్యంగా మాట్లాడితే, వెంకయ్యనాయుడు ఏమన్నాడు ఆ రోజు, బూతులు మాట్లాడే వాళ్ళకి పోలింగ్ బూతుల్లోనే సమాధానం చెప్పారు అన్నాడు. కొడాల నాని, ద్వారంపూడి చంద్రశేఖర్, లేకపోతే ఆ వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, పేర్ని నాని, వీళ్ళందరినీ ఓడిచేసినప్పుడు ఎక్కడున్నారు వాళ్ళంతా? ఇప్పుడు వల్లభనేని వంశీ ఆ రోజు అసెంబ్లీలో మరి అన్న మాటలు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నాడు చంద్రబాబు. ఏమన్నాడు? ఇది కౌరవ సభగా మారింది, ఇది మళ్ళా గౌరవ సభ అయితేనే అడుగు పెడతా అని భీష్మ ప్రతిజ్ఞ చేసి బయటకు వచ్చేసాడు. నిజంగానే జనం మరి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారనో, ఆయన జైల్లో పెట్టారనో, మొత్తం ఆయన వెంట ర్యాలీ అయ్యారు. కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అసలు ఎప్పుడూ లేనట్టుగా ఏది 54% ఓట్ బ్యాంక్, అసలు 90% మరి సీట్స్ కొట్టేశారు. అంటే ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో, అయినా నోరు జారితే ప్రతి వాళ్ళ గుణపాఠం ఏది, నోరు అదుపులో పెట్టుకోవాలి. నోరు గనక జారితే జైలుకే. థ్యాంక్ యూ సార్.